ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జట్లలోకి కొత్త ఆటగాళ్లు వచ్చారు. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరం అవడంతో అతని స్థానంలో కర్ణాటక బ్యాటర్ రవిచంద్రన్ స్మరణ్ ను తీసుకున్నారు. కర్ణాటక బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లతో పాటు 10 లిస్ట్ ఏ గేమ్స్ ఆడి 1100 పరుగులు చేశాడు. అతని సన్ రైజర్స్ హైదరాబాద్ 30 లక్షలకు జట్టులోకి తీసుకుంది. అయితే స్టార్ స్పిన్నర్ అయిన ఆడమ్ జంపా గాయం గురించి స్పష్టత లేదు. ఈ సీజన్లో తొలి 2 మ్యాచ్లు మాత్రమే ఆడిన అతను ఒక్క వికెట్ కూడా తీయలేదు. ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. ఆ తర్వాత అతను బెంచ్కే పరిమితమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే ఆడమ్ జంపా స్వదేశం వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో స్పిన్నర్ను తీసుకోకుండా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ బ్యాటర్ను ఎంచుకోవడం గమనార్హం. స్మరణ్ రవిచంద్రన్ కు బౌలింగ్ చేసే సామర్థ్యం కూడా ఉంది. అతని ఆఫ్ స్పిన్ వేయగలడు. ఇదిలా ఉంటే ఒక పాత వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ కావ్యమారన్ జట్టు ఓనర్, ఆమె ఈ జట్టు కోసం ఎంతో పెట్టుబడి పెట్టారు. వరుస పరాజయాలు ఎదురైతే ఆటగాళ్లలాగే ఓనర్ కూడా మానసిక వేదనకు గురవుతారు. కానీ ఏ రోజు కావ్యమారన్ ఒక్క ఆటగాడిని కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రశ్నించలేదు. కోచ్ల పనితీరును తప్పుపట్టలేదు. మేము బాగా ఆడకపోయినా ఆమె మా కండగానే నిలిచిందని పేర్కొన్నారు. ఆమె ఐపీఎల్ 2016 నుండి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వ్యవహారాలను చూస్తున్నా ప్రతి సీజన్లో ఆమె జట్టుకు ప్రేరణగా నిలిచింది. ఆటగాళ్లను వెనకేసుకుని వచ్చే లక్షణం ఆమెలోని ప్రత్యేకమని చెప్పాలని తెలిపాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించింది. వరుసగా 4 పరాజయాల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ పై అదిరిపోయే విజయాన్ని సాధించింది. ఇప్పుడు తమ తదుపరి మ్యాచ్ను ముంబై ఇండియన్స్ తో గురువారం ఆడనుంది.